అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు, ట్రైన్లు, కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటంటే మనలాగా మాస్ కాదు, హీలియము, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోమాగ్నెటిక్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నామే. మరి మట్టి ముద్ద అంటావు? ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో, కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం, ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దామంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళను కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మో నాకు చలేస్తుంది. వేడి నీళ్ళతో ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఐ విల్ టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి నాయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికినా వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్. ట్రై టు బి లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని, ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు. ఇక కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి. మా గోదావరి నదికి, మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు. అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట.
అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదనమాట, ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ టిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారో చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో వరకు ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. మొల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై, అంతేగాని నీకు పాదక్రాంతుడు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంబోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం గివ్ ఎ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో మనకి గ్రహ స్థితిగతుల వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము విధవలతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరైతే మరి మగవాళ్ళు ఉన్నారో విధవ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మరి రాహువు, నేను శాస్త్ర ప్రకారం చెప్తున్నాను, సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహము విధవలతో సంభోగము అని శాస్త్రం చెప్తుంది. ఎనీ పండితుడు ఇది కాదని చెప్పమనండి, చూస్తాను నేను. కాబట్టి మీరెందుకు రా బాబు కంగారు పడతారు? మీకు ఆల్రెడీ ఇష్టమే అక్రమ సంబంధం కావాలా అని. పైకి మాత్రం అబ్బే నేను ఐఎమ్ శ్రీరామచంద్ర నెక్స్ట్ ఆయన బ్రదర్ని అన్నట్టు బిల్డప్లు ఇస్తారు. 95%, అందులో డౌటే లేదు, మొహమాటం లేదు. ఇక ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేసినాయి, జీతభత్యాలు పెరిగిపోయినాయి, ఆదాయాలు పెరిగిపోయినాయి. ఇంకేముంటుందండి ఖాళీ టైంలో? లావు. ఉద్యోగాలు చేయండి రా బాబు అని ఫైల్స్ ముందేస్తే లవ్ లెటర్లు రాస్తానికి చూస్తూ ఉంటారు. స్టూడెంట్ గాళ్ళు వీళ్ళని ఫోన్లు ఇచ్చి చదవండి రా గూగుల్లో అంటే వీళ్ళు వీడియోలు చూస్తారు, లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు. ఎంత కష్టపడితే వాట్సాప్ కనిపెట్టాం నాయన. ఇలా లవ్ అఫేర్లకేనో లవర్స్కి ఫోటోలు పంపించుకోవడానికి ఈ వాట్సాప్లో. కాబట్టి ఈ కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఉన్నాయి. విధవా సంభోగమైన మురిసిపోతూ వెళితే మీకు గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధులు ఒకప్పుడు ఉండేవి. ఆ మధ్యకాలంలో డైరెక్ట్ ఎయిడ్స్ వచ్చేసింది, అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మీకు సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మీరు ఏ స్త్రీ జోలికి వెళ్ళకండి. నెక్స్ట్, ఇక
వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు సర్వ అదృష్టాలని ఇస్తుంది. పూర్వజన్మలో మీకు ఉన్నటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే ఆ టైం వచ్చినప్పుడే ఇస్తారు. తల్లిదండ్రులు కూడా ఆస్తులు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోతూ రాసిస్తారు. ముందెందుకు రాసేవారు? ముందుకు రాసిస్తే మీరు వాళ్ళ చేతుల్లో చెప్పకూడదు పెడతారు. పిల్లలు కదా అని చెప్పి ముందు రాసిచ్చారనుకో, గ్యారంటీగా మీ పిల్లలతో మీరేమో వారం వీకెండ్స్ హోటల్స్ వెళ్తారు. పాప ఆ ముసలోడు మాత్రం వండుకొని చెప్పకూడే అనమాట. వాడు ఎంతటి నిజాయితీ పరుడు కొడుకైనా కూతురైనా సరే. అంటే పరిస్థితులు అలా చేస్తాయమ్మా, మనుషులు కాదు. మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. సర్కమ్స్టాన్సెస్ విల్ డిమాండ్, ఇట్ విల్ కమాండ్ యూ టు డూ లైక్ దాట్. ఇందులో నో ఎగ్జంప్షన్స్. కాబట్టి ఈ కన్యా రాశి వారందరూ కూడా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి సీట్లు వచ్చేస్తాయి, కోర్సులు వచ్చేస్తాయి, కోరుకున్న కోర్సులు. మీరు ఏదనుకుంటే అది కన్యారాశి అయిపోతాయి. ఇంకా ఏమండి మాకు అవ్వట్లేదంటే అంటే మిమ్మల్ని మించిన ఇంకా దరిద్రుడు ఇంకొకటి ఉండడు అనమాట. కన్యారాశిలో ఈ గ్రహస్థితి ఉండి కూడా మాకు అవ్వట్లేదండి, మాకు ఉద్యోగాలు రావట్లేదండి, మాకు లవర్స్ దొరకట్లేదండి, మాకు ఏదనుకుంటే అది అవ్వట్లేదండి అంటే వాడు ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడి ఫ్రెండ్ ఉన్నాడు కుచేలుడు అనే సుధాముడు, వాడు రాధమ్మకే శాపం పెట్టిన దరిద్రుడు అనమాట. వాడు కృష్ణ భక్తుడు. వాడు పాపం శ్రీకృష్ణుడు వాడిని ఏమండు, అసలు ఒక మాట కూడా అండు. వాడికంటే దుర్భరమైన దారిద్రము, వాడికంటే దీనమైనటువంటి దరిద్రము, వాడికంటే హీనాతిహీనమైన జాతకాలు అనమాట మీరు మీది కలగలేదండి. కాబట్టి హోప్ మీ అందరి జాతకాలు బాగున్నాయని కోరుకుందాం. ఇంకా బాగుండడానికి కొన్ని చిట్కాలు చెప్తాం, చేసుకోండి. మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు దానిపైన వటయక్షణీయులు ఉంటాయి. బాగా కష్టాలు ఎక్కువైపోయి డబ్బులు రావట్లేదు అనుకోండి, ఆ చెట్టు ఎక్కండి, ఆ కొమ్మ మీద కూర్చొని జపం చేయండి. చెట్టు బాగా లావుగా ఉంది, మేము పడిపోతాం, కాలు ఎరగొట్టుకోవద్దు, నాకేం సంబంధం లేదు, లేకపోతే నీడలో కూర్చొని చేసుకోండి. ఓకే, రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తే కుదరదు, నీళ్లు పోయండి, ఒక బకెట్ నీళ్లు పోయండి. దాని మొదట్లో లక్ష్మీనారాయణులు ఉంటారు, శనీశ్వరుడు ఉంటాడు. అలాగే దొంగ పువ్వులు కొయ్యొద్దమ్మా, పూజలు చేస్తున్నారు. ఓనర్లు పడుకుంటే పాపం ఒక గంట లేటుగా ముసలాళ్ళు అయిపోయారు, పాపం లేచి కోసుకుందాం అనుకుంటే వాకింగ్ అని ఆడవాళ్ళు మగవాళ్ళు కవర్లు పట్టుకొని వెళ్ళిపోవడం, ఓనర్లకు ఒక పువ్వు కూడా లేకుండా మొత్తం పువ్వులన్నీ కోసేయడం. ఇలా కోసేస్తే మోతీనగర్లో ఒక ఆయన నా స్నేహితుడు ఉండేవాడు, రాము గారిని, అలాగే కోసుకొచ్చేవాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఆల్జీమర్స్ వ్యాధి వచ్చేసింది, పాపం మర్చిమర్పు వచ్చింది, అంతా మర్చిపోయాడు, బెడ్ మీదే ఉంటున్నాడు. మీకు కూడా అదే గతి పడుతుంది. ఎప్పుడు ఎవడి పువ్వులు కూడా వేయద్దు, అసలు కొనుక్కోండి 10 రూపాయలు ఎట్టి. అంత దేవుడికే కదండి, దేవుడు గుళ్ళోనే ఉంటాడు. బోగస్ గాళ్ళు అందరూ గుళ్ళు కడుతున్నారా, బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారా, పంతులు బిజినెస్, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు బిజినెస్, చెప్పులు బిజినెస్, అలా ఆల్ బిజినెస్ అయిపోయింది గుళ్ళన్నీ కూడా. అసలు మీకు భక్తుల్ని హీనాతిహీనంగా తోసేస్తున్నారు. తిరుపతి దగ్గర నుంచి ఏ గుడైనా తీసుకోండి, వెళ్ళిపోండి ఎందుకు చేస్తున్నారు మీరు. నేను చెప్పినట్టేనండి, ఓన్లీ 1 month ఇలాంటి దేవస్థానాలు, చిన్న దేవస్థానాలు వాటిని చూసి బిల్డప్లు ఇస్తున్నాయి. ఒక్క నెల ఎవ్వడు కూడా హుండీలో డబ్బులు వేయద్దు. మీరు వెంటనే భక్తులంతా కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళకి జీతపత్యాలు ఎలా వస్తాయో చూద్దాం. ధర్మం గిర్మం తర్వాత చూద్దాం. ముందు కరెక్టింగ్ ద సొసైటీ ఈజ్ రియల్ డివోషన్. దట్స్ వాట్ స్వామి వివేకానంద సెడ్. అండ్ యు ఆర్ స్పాయిలింగ్ ద సొసైటీ. కాబట్టి ఏ దేవాలయాల్లో కూడా ఎక్కడైతే మిమ్మల్ని తోసేస్తున్నారో దేవాలయాలకు భక్తులంతా కూడా డబ్బులు వేయొద్దు, డొనేషన్స్ ఇవ్వద్దు. స్టాప్ ఇట్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళు రావు. తిరుపతి లాంటి పెద్ద దేవస్థానాల్లోనే కరోనా టైంలో ఏగలు తోలుకున్నారు ఎవరు భక్తులు వెళ్ళక. ఈ చిన్న బచ్చా దేవస్థానాలు ఎంత. కాబట్టి జాగ్రత్తగా మీరు అతిభక్తి పెంచుకోకుండా జాగ్రత్తగా చేయండి, సొసైటీని బాగు చేయండి. మీ జాతకం బాగుంది, చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోసి దొంగ పువ్వులు కోయకుండా ఇటువంటి గుళ్ళక మీరు పువ్వులు పట్టుకెళ్ళి దేవుడికి ఇస్తున్నాం. మీ ఇంట్లో దేవుడు లేడా? దేవుడు అంటే విగ్రహాల్లోనే ఉంటాడా? ఇవన్నీ తెలుసుకోండి. ఫ్రీగా మీ జ్యోతిషం కోసం మాకు కాల్ చేయండి. 24/7 అర్ధరాత్రి 1 గంటకైనా కూడా ఇచ్చు మీరు, నో ప్రాబ్లం. ఐ విల్ ఆల్వేస్ బి అవైలబుల్. కండిషన్స్ అప్లై. పిచ్చి ప్రశ్నలు అడిగితే మాత్రం, రీజన్ లేకపోతే మాత్రం తోలు తీసేస్తాను, అందులో మాత్రం డౌట్ లేదు. శుభమస్తు.